హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ మ్యాచ్ లో మరి ఏమైనా మార్పు ఉండయా మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరక చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఇక ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్. ఇక సెకండ్ మ్యాచ్ లో మనం చూసినాక గౌతమ్ గంభీర్ ఏ విధంగా ఎక్స్పెరిమెంట్లు చేసిండో, సో ఆ ఎక్స్పెరిమెంట్ కి ఆ మ్యాచ్ అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. 100% ఆ ఎక్స్పెరిమెంట్ చేయబట్టయితే మ్యాచ్ అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్యూ ఆడుతుంది. సరైన బ్యాట్స్మెన్ అక్కడ నెంబర్ 3 వచ్చిందనుకో కొన్ని ఎక్కువ రన్స్ కొట్టేవాడు. చూడండి మీరు, తిలక్ వర్మ ఎన్ని బాల్స్ దొరికినాయి అతనికి? 30+ బాల్స్ మాత్రమే దొరికినాయి. లాస్ట్ రాకు ఉన్నాడు. సో కాబట్టి నెంబర్ 3లో డెసిగ్నేటెడ్ నెంబర్ 3 అయితే మనకైతే కావాలి ఖచ్చితంగా. బట్ అక్షర్ పటేల్ పంపించిండు. అక్షర్ పటేల్ ఏం చేసిండు? అక్షర్ పటేల్ మనం తప్పు ఆడిన అవసరం లేదు. అక్షర్ పటేల్ ఈజ్ ఏ గుడ్ ఆల్రౌండర్, మంచి బ్యాటర్, మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చు. బట్ తను తీసుకున్న నిర్ణయం, గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాన్ని మనమైతే తప్పు పడుతున్నాం అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ T20 ఫార్మాట్, ఇంతకుముందు జరిగిన ODI ఫార్మాట్ లో కూడా వాషింగ్టన్ సుందర్ని నెంబర్ 5లతో పంపించిండు. అతనికి బౌలింగ్ వేయలేరు. మ్యాచ్కి 1-2 ఓవర్లు అయితే ఇచ్చిండు. ఇంకా అంతకుముందు టెస్ట్ సిరీస్ లో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ని నెంబర్ 3లో పంపిల్లు అండ్ బౌలింగ్ లో 1 ఓవర్ కూడా ఇయ్యలేకపోయారు. సో కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఇట్ట గౌతమ్ గంభీర్ వచ్చేసి చాలా ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాడు. ఏం లేదు, అక్కడ క్రెడిట్ కోసం గౌతమ్ గంభీర్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కదా, నెంబర్ 3 అక్షర్ పటేల్ పంపిండు. అదే అక్షర్ పటేల్ ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడితే గిట్ట అదో చూడండి, నేనే నెంబర్ 3 అక్షర్ పటేల్ పంపిన, సో అని క్రెడిట్స్ అయితే కొడతాడేమో కావచ్చు. సో ఆ విధంగా అయితే మనకైతే కనబడుతుంది తన ఎక్స్పెరిమెంట్లు చూస్తే గిట్ట. ఓవరాల్ చూసుకుంటే తన వచ్చినప్పటి నుంచి అయితే చాలా మనకి డిస్టర్బింగ్ గా కనబడుతుంది. నాట్ ఓన్లీ దిస్ ఫార్మాట్, ఆల్ ఫార్మాట్స్ లో కూడా మనకి డిస్టర్బెన్స్ గానే కనబడుతుంది. ఇక థర్డ్ మ్యాచ్ కి ఒకసారి మనం కాంబినేషన్ చూసుకుంటే అక్కడ మెయిన్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ప్లేస్ లో సంజు శాంసన్ ఎట్టి పరిస్థితుల్లో ఆడి తీరాల్సిందే. ఈ థర్డ్ మ్యాచ్ వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ 2 మ్యాచ్ లో అతనికి ఛాన్స్ ఇచ్చిళ్ళు. నాట్ ఓన్లీ దట్ 2 మ్యాచ్లు, ఓవరాల్ చూసుకుంటే లాస్ట్ 14 మ్యాచెస్ లో అతనికి ఒక్క 50 కూడా లేదు. ఆవరేజ్ చూసుకుంటే 23 మాత్రం ఉంది. స్ట్రైక్ రేట్ 140 మాత్రం ఉంది. లాస్ట్ 14 మ్యాచెస్ లో 263 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. సో గిన్ని ఆనం అవకాశాలు తీస్తున్నారు. ఒక్క మ్యాచ్ కూడా అతను ప్రూవ్ చేసుకుంది అయితే లేదు. మరి అతన్ని ఎందుకు ఇంతకడం ప్రమోట్ చేస్తున్నారో ఇంకెవరు కూడా అర్థమైతే లేదు. ఇంకా అక్కడ మెయిన్ గా చూసుకుంటే జైస్వాల్ ఉన్నాడు అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. జైస్వాల్ లాస్ట్ 9 T20 లో చూసుకుంటే ఇంటర్నేషనల్స్ లో 44 ఆవరేజ్ ఉంది, 167 స్ట్రైక్ రేట్ ఉంది. అదే రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ 12 T20 ఇంటర్నేషనల్స్ లో చూసుకుంటే 62 ఆవరేజ్ ఉంది, 150 స్ట్రైక్ రేట్ ఉంది. ఇంకా సంజు శాంసన్ మనకు తెలుసు ఆల్రెడీ, తను చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిండు. 3 సెంచరీలు కొట్టిండు లాస్ట్ 10 T20 ఇన్నింగ్స్ లో చూసుకుంటే. దాంట్లో 2 50లు ఉన్నాయి, 157 స్ట్రైక్ రేటు, 32 ఆవరేజ్. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ ఆడినప్పుడు కూడా అతనైతే పక్కన పెడుతుళ్ళు. మరి ఎందుకు పక్కన పెడుతుల్లో ఇంకా ఎవరికి కూడా అర్థమైతలు. గతంలో కూడా గౌతమ్ గంభీర్ అన్నాడు, నువ్వు సీరియల్ 20 సార్లు డక్అవుట్ అయినా కానీ 21 మ్యాచ్లో నేను ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంచుతానని గౌతమ్ గంభీర్ స్పష్టంగా చెప్పిండు సంజు శాంసన్ కి. అందరు కూడా తెలిసేది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు గౌతమ్ గంభీర్ ఇంకెవరికి అర్థమైతలేదు. సో కాబట్టి గౌతమ్ గంభీర్ చేసే ఆ డిసిజన్స్ కి చాలా మనకి అందరికి కూడా ఇబ్బంది అయితే పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో శుభ్మన్ గిల్ ప్లేస్ లో సంజు శాంసన్ ఆడి తీరాల్సిందే. యాజ్ ఏ ఓపెనర్ గా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ దిగుతూనే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక తర్వాత చూసుకుంటే అభిషేక్ శర్మ కూడా 17 కొట్టిండు 8 బాల్స్ లో, 2 6s, 212 స్ట్రైక్ రేట్ తోని చాలా బెటర్ రాణించిండు. మరి పెద్ద నాకు ఆడతారు అనుకున్నాం, బట్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ మార్కం వేసిన బాల్ మాత్రం అన్ప్లేయబుల్ బాల్ అని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ కూడా గత ఆస్ట్రేలియా T20 సిరీస్ లో ఒక్క నాక్ అయితే ఆడిండు, మంచి నాకు. తర్వాత అన్ని కూడా డిసప్పాయింట్మెంట్ నాక్సే కనబడ్డాయి. బట్ ఎనీవే స్టార్స్ మాత్రం చాలా బెటర్ వస్తున్నాయి. ఇక 3లో చూసుకుంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తిలక్ వర్మకి డెసిగ్నేటెడ్ నెంబర్ 3 స్లాట్ అయితే ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అతను నెంబర్ 4 లైన్ ఆడతాడు, నెంబర్ 5 లైన్ ఆడతాడు. బట్ ఇంకా నెంబర్ 3 ఇంకా మనకి ఎక్కువ మంచి రిజల్ట్ అయితే ఇస్తాడు. ఆయన తన పర్సనల్ లో కూడా ఎక్కువ రన్స్ అయితే స్కోర్ ఇస్తాడు. ఆయన మన టీంలో కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తాడు. కాబట్టి అతనికి నెంబర్ 3 అనేది డెసిగ్నేటెడ్ ప్లస్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 5 వచ్చినా కానీ 62 రన్స్ అయితే స్కోర్ చేసిండు 34 బాల్స్ లో.
లాస్ట్ ర్యాంక్ ఉన్నాడు, అతనికి 34 బాల్స్ మాత్రమే దొరికినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. అదే తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 3 వచ్చిందనుకో మరి ఖచ్చితంగా సెంచరీ కొట్టేవాడు, మన టీంలో కూడా మంచి మ్యాచ్ గెలిపించేవాడు. సో కాబట్టి ఖచ్చితంగా నెంబర్ 3లో తిలక్ వర్మ వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4లో వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ 20 innings లో చూసుకుంటే జస్ట్ 227 రన్స్ మాత్రం స్కోర్ చేసిండు. ఆవరేజ్ చూసుకుంటే 13.35 మాత్రం ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే జస్ట్ 119 మాత్రం ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇంకా గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా తన ఫామ్ మొత్తం పడిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇక ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక తర్వాత నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా కూడా గత మ్యాచ్ లో మనం చూసినాగా 23 balls లో 20 అయితే రన్స్ స్కోర్ చేసిండు. ఒక 6 మాత్రం స్కోర్ చేసిండు. 86 స్ట్రైక్ రేటు. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాగా ఇలాంటి నాకు ఆడిండు, బట్ కంప్లీట్ గా ఆపోజిట్ నాకైతే కనబడేది ఈ మ్యాచ్ లో. ఇక తర్వాత నెంబర్ 6 లో వచ్చేసి శివన్ దుబే. శివన్ దుబే మరి అతను ఎందుకు ఆడుతున్నాడు ఇంకెవరికి తెలుస్తలేదు. మరి బౌలింగ్ కోసం ఆడుతున్నాడా? బౌలింగ్ కోసం ఆడితే గిట్ట అక్కడ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. సో అతనికి బ్యాటింగ్ గా దొరుకుతలేదు శివన్ దుబేకి. శివన్ దుబేకి నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 లో పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. మీరు నెంబర్ 8 లో వడకత్తులు అతన్ని. సో అక్కడికి వెళ్ళి కొట్టుకుంటే అతను అయితే కొట్టాడు. తన యూజువల్ లో చూసుకుంటే స్పిన్నర్లకు ఎగ్రెస్ట్ గా పెద్ద పెద్ద 6 అయితే కొడతాడు. కాబట్టి ఖచ్చితంగా శివన్ దుబే నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 లో వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత నెంబర్ 7 లో వచ్చేసి జితేష్ శర్మ. జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక 27 కొట్టిండు 17 balls లో 2 4s 2 6s 158 స్ట్రైక్ రేట్తోని. సో ఈ మ్యాచ్ లో కూడా అలాంటి నాకైతే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. ఇక తర్వాత నెంబర్ 8 లో వచ్చేసి అక్షర్ పటేల్ వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. అక్షర్ పటేల్ ని లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక నెంబర్ 3 లో పంపిల్లు, అంతకుముందు మ్యాచ్ లో నెంబర్ 4 నెంబర్ 5 లో పంపిల్లు. సో చాలా అంతా డిసప్పాయింట్ చేస్తున్నారు. బట్ తన ఓవరాల్ లో చూసుకుంటే నెంబర్ 8 లో వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. బౌలింగ్ లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో ఈ మ్యాచ్ లో కూడా బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత బౌలింగ్ లో చూసుకుంటే మనలో మాత్రం చాలా బెటర్ రాణించినప్పుడు కూడా డెత్ ఓవర్స్ లో మాత్రం మనలో 2 many runs అయితే లీక్ ఇచ్చారు. మరి అక్కడ చూసుకుంటే చాలా డ్యూ పడుతుంది. బట్ మనోళ్ళు యార్కర్లు వేస్తానికే వేళ్ళు. మెయిన్ గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రా ఇద్దరు కూడా యార్కర్స్ కోసమే ట్రై చేసిళ్ళు. బట్ అదే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ చూసుకుంటే బ్యాకప్ లెంత్ తోని వాళ్ళైతే చాలా బెటర్ రాణించిళ్ళు. మనోళ్ళు అయితే అదైతే వేయలేకపోయారు. ప్రతి బాల్ కూడా యార్కర్ కోసం అయితే వేయళ్ళు. అండ్ హర్షదీప్ సింగ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో 2 many వైర్స్ అయితే వేసింది. ఒకటే ఓవర్ లో దాదాపు 6-7 వైర్లు అయితే వేసిందని చెప్పొచ్చు. సో హర్షదీప్ సింగ్ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆ తర్వాత చూసుకుంటే బుమ్రా కూడా ఒక వికెట్ తీయలేకపోయిండు. మరి 45 runs అయితే ఇచ్చిండు. చాలా రేర్ చూస్తాం మనం బుమ్రా ఈ విధంగా రన్స్ ఇవ్వడం అనేది. ఆ తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి చాలా బెటర్ రన్ ఇచ్చిండు. ఓవరాల్ చూసుకుంటే అందరితో పోలిస్తే వరుణ్ చక్రవర్తికే మంచి ఎకనామిక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 7.2 అండ్ 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్ ఇచ్చినప్పుడు కూడా 9 runs అయితే ఇచ్చిండు ఓవర్ కి. హార్దిక్ పాండ్యా 3 overs కి 34 runs ఇచ్చిండు. అండ్ శివన్ దుబే కూడా 2 overs ఇచ్చిండు 18 runs అయితే ఇచ్చిండు. సో ఓవరాల్ చూసుకుంటే మన బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ రాసినప్పుడు కూడా ఆ డెత్ ఓవర్స్ లోనే కొంచెం మనకి ప్రాబ్లం అయితే కనబడదని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో మెయిన్ గా చూసుకుంటే శుభన్ గిల్ ప్లేస్ లో సంజు శాంసన్ కి అవకాశం ఇస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఈ ఒక్క మార్పు చేసే అవకాశం కనబడుతుంది. అండ్ ఒకట శివన్ దుబే యాజ్ ఎ బౌలర్ ఆడుతున్నాడు, అతనికి బ్యాటింగ్ దొరుకుతలేదు. సో శివన్ దుబే ప్లేస్ లో మరి అక్కడ కుల్దీప్ యాదవ్ కూడా కనబడుతున్నాడు, అతనికి కూడా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, 3 లో తిలక్ వర్మ, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో హార్దిక్ పాండ్యా, 6 లో శివన్ దుబే, 7 లో జితేష్ శర్మ, 8 లో అక్షర్ పటేల్, 9 లో హర్షదీప్ సింగ్, 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11 లో వరుణ్ చక్రవర్తి. ఈ విధంగా కాంబినేషన్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి డెడ్లీ అయితే కనబడుతుంది ఇప్పుడు. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.